నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సీటింగ్ కెపాసిటీకి మించి విద్యార్థులు ప్రత్యేక డ్రైవ్లో స్కూల్ వ్యాన్లు సీజ్. భక్తులతో కిటకిటలాడిన బద్దిపోచమ్మ ఆలయం. జాతీయ స్థాయి కరాటే పోటీలలో వేములవాడ విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన. నడి రోడ్డుపై రాజన్న భక్తుల తలనీలాలు. రాజన్న ఆలయ ఆదాయానికి గండి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సమయానికి అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఇనుకొండ లక్ష్మణ్ రాజేశ్వరి దంపతుల కుమారుడికి వేములవాడ సమీప ఆర్&ఆర్ కాలనీ చీర్లవంచ గ్రామానికి చెందిన మేకల రమేష్ సమ్మంవల కుమార్తెతో వివాహం నేడు జరగాల్సి ఉంది. వివాహానికి ఏర్పాట్లు పూర్తవుతుండగా పెళ్లి కూతురు మైనర్ అని ఓ గుర్తు తెలియని వ్యక్తి చైల్డ్ వెల్ఫేర్ సెంటర్కు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే ఐసీడీఎస్ సూపర్వైజర్ రజనీ, సౌజన్య, చైల్డ్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ స్రవంతిలతో వివాహ వేడుక జరుగుతున్న ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకుని హాల్కు తాళం వేశారు. అనంతరం అధికారులు వరుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. చిన్న వయసులో వివాహం చేయటం చట్టవిరుద్ధమని, అది బాలిక భవిష్యత్తును దెబ్బతీస్తుందని స్పష్టం చేశారు. కొండ లక్ష్మి రాజేశం వాళ్ళ అబ్బాయి సురేష్ మ్యారేజ్ జరుగుతుందని చైల్డ్ హెల్ప్ లైన్కి కాల్ వచ్చింది. దాంతో మేము పోలీస్ వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు వచ్చి ఫంక్షన్ హాల్ని క్లోజ్ చేయించారు. తర్వాత లోకల్లో ఉన్న అంగన్వాడీ టీచర్స్, సెక్రటరీ గారు, అట్లా ఐసీడీఎస్ సూపర్వైజర్స్ అందరము అటెండ్ అయినాము. అటెండ్ అయ్యి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మ్యారేజ్ ఆపించడం జరిగింది. అలాగే అమ్మాయి వచ్చేసి అగ్రహారం ఆర్ఆర్ కాలనీ. అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా అక్కడున్న ఐసీపీఎస్ వాళ్ళు, ఐసీడీఎస్ సూపర్వైజర్స్ అందరూ హాజరై అమ్మాయిని అక్కడే ఆపించడం జరిగింది. ప్రస్తుతము అమ్మాయిని సఖీ సెంటర్కి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వడానికి స్టాఫ్ అందరు అక్కడ హాజరయ్యి అమ్మాయిని తీసుకెళ్ళడానికి వెళ్ళారు. ఈరోజు ఆపించడం అయితే జరిగింది అందరం కలిసి. అలాగే మంచి రోజులు వచ్చినాయంటే మా అంగన్వాడీ టీచర్స్ అందరినీ విలేజ్లో 18 సంవత్సరాల లోపు ఎవరు అమ్మాయిలు ఉన్నారు 15 నుంచి 18 వరకు ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి గృహ సందర్శన చేసి కౌన్సిలింగ్ ఇవ్వమని కూడా మా టీచర్స్కి చెప్పడం జరుగుతుంది. విలేజ్లలో అందరికీ మ్యారేజ్ జరగకుండా అవేర్నెస్ కల్పించాలని మా ద్వారా మేము విస్తృత ప్రచారం అయితే చేస్తూ ఇక ముందు ఇలాంటి బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తాం. ప్రజావానికి వచ్చే అర్జీలను పెండింగ్లో ఉంచకూడదని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులకు ఆదేశించారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే దరఖాస్తులను తక్షణమే పరిశీలించి సంబంధిత శాఖలకు పంపి గడువులోగా పరిష్కరించాలని ఆమె సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా ఇన్ఛార్జ్ కలెక్టర్ స్వయంగా హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, డిఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు. రాజన్న ఆలయంలో భక్తులకు అందించాల్సిన మొక్కులు, సేవలు, దర్శనాల విషయంలో దేవస్థానం అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని పట్న బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం స్థానిక పద్మశాలి సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తులు ముందుగానే మొక్కులు పెట్టుకుని ఆలయానికి వస్తున్నా టికెట్లు సరిపోవటం లేదని, జాగాలు అందుబాటులో లేవని చెప్పి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇది రాజన్న భక్తుల మనోభావాలను లెక్క చేయకపోవటమేనని ఆయన మండిపడ్డారు. ఇటీవల పత్రికల్లో, న్యూస్ ఛానళ్లలో ఆలయ సమస్యలపై వచ్చిన కథనాలపై ఈవో స్పందించకపోవటం బాధాకరమని పేర్కొన్నారు. దేవాలయ ప్రతిష్టను కాపాడాల్సిన అధికారులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు. భక్తుల్లో అయోమయం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేవస్థానం తీసుకున్న నిర్ణయాలపై అధికారులు బహిరంగంగా వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రేగుల రాజకుమార్, వివేక్ రెడ్డి, నామాల శేఖర్, రేగుల శ్రీకాంత్, అన్నం నర్సయ్య, డాక్టర్ వెంకన్న, సగ్గు రాహుల్, మామిండ్ల లక్ష్మీరాజ్యం, బిల్లా కృష్ణ, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. టికెట్లు ఇవ్వకుండా రాజన్న మీద ఉన్న అభిమానాన్ని భక్తులకు దూరం చేసే వైనం టెంపుల్ నిర్వాహకులు చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి మేము ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ తరఫున ఉన్నాం. గందరగోళాన్ని నివృత్తి చేయడం లేదు. బీజేపీ తరఫున ఒకటి మేము ప్రశ్నించేది,
అభివృద్ధికి మేము ఎక్కడా ఆటంకం చేయకుండా భక్తులకు ఇబ్బందులు కలగద్దనేది మాత్రమే మేము కోరుకుంటున్నాం అనేది తెలియజేస్తూ ఈ టెంపుల్ వ్యవహారాలు న్యూస్ ఛానల్లో వస్తున్న వాటికి ఈవో గారు బాధ్యత వహించి జవాబులు ప్రెస్ ముఖంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస 3వ సోమవారం సందర్భంగా వేలాదిగా భక్తులు రాజన్న దర్శనార్థం తరలివచ్చారు. రాజన్న ఆలయం అభివృద్ధి పనులలో భాగంగా ఇటీవల ప్రధాన ఆలయ పరిసరాల్లోని కళాభవన్, కళ్యాణకట్ట, నివేదన భవనము, లడ్డూ తయారీ కేంద్రం, పాత ఆంధ్ర బ్యాంక్ కార్యాలయం, ఈవో కార్యాలయం, ఓపెన్ స్లాబ్ వంటి నిర్మాణాలను కూల్చివేయటం జరిగింది. దీంతో భక్తులకు అవసరమైన తాత్కాలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు దారితీసింది. ప్రస్తుతం కోడెమొక్కులు, స్వామివారి కళ్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు, లడ్డూ ప్రసాదాల విక్రయాలు భీమేశ్వర ఆలయం పరిసర ప్రాంతాల్లోనే నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ స్థలం తక్కువగా ఉండటం, మౌలిక సదుపాయాల కొరత కారణంగా భక్తులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాయి బ్రాహ్మణులు వాహన పూజల కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో స్థలం లేకపోవడంతో జగిత్యాల బస్టాండ్ ప్రధాన రోడ్డుపై చెత్తకుప్పల సమీపంలోనే భక్తుల తలనీలాలు తీసిన ఘటన చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు రాజన్న భక్తులను తీవ్రంగా కలచివేశాయి. కొంతమంది నాయి బ్రాహ్మణులు కేవలం డబ్బుల ఆశతో 10 నుండి 15 ఏళ్ల వయస్సు గల పిల్లలకే నడి రోడ్డుపైన తలనీలాలు తీయటం అక్కడ ఉన్న భక్తుల్లో ఆవేదన రేపింది. ఈ అసంబద్ధ పరిస్థితిని గమనించిన ఆలయాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. ఇక కట్ట కింద జగిత్యాల బస్టాండ్ వద్ద తలనీలాలు సమర్పించిన భక్తులు ఆలయానికి సంబంధించిన అధికారిక టికెట్లు పొందకుండానే నాయి బ్రాహ్మణులకు నగదు చెల్లించినట్లు సమాచారం. దీంతో ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండిపడినట్టు భక్తులు పేర్కొన్నారు. రాబోయే 2 నెలల్లో మేడారం సమ్మక్క సారక్క జాతర దృష్ట్యా మేడారం వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజన్న దర్శనం చేసుకునే ఆచారం ఉన్నందున భక్తుల రద్దీ మరింతగా పెరగనుంది. తక్షణమే తాత్కాలిక కళ్యాణ కట్టలు, తలనీలాల కేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఆలయ ఆదాయాన్ని కాపాడాలని భక్తులు కోరుతున్నారు. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకోపో అంటుంది కదా అడిగితే టికెట్ ఇచ్చిరా? మీకు టికెట్ ఇట్లా ఇచ్చిరా? ఇవ్వలేరా? పైసలు ఎన్ని తీసుకున్నారు? 100 అమ్మా పైసలు ఇచ్చిరా? టికెట్ తీసుకున్నారా మీరు? టికెట్ తీసుకోలేరా? పైసలు ఎంత తీసుకుంటారు? టికెట్ తీసుకున్నారా మీరు? టికెట్ తీసుకున్నారా? టికెట్ గుండుకు ఏది టికెట్ చూసుకోనండి. టికెట్ ఏదే? ఎన్ని ఇచ్చిర్రు? పైసలు చెప్పుర్రి. పైసలు ఎంత అడుగుతుర్రు? గుండుకి ఎంత ఇస్తున్నారు? ఎంత అడిగిర్రు చెప్పు. జాతీయ స్థాయి కరాటే పోటీలలో వేములవాడ పట్టణానికి చెందిన ఒకినోవా స్పోర్ట్స్ కరాటే అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఇటీవల కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో సిఎస్కేఐ ఫౌండర్ ఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్లో వీరు ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. ఈ పోటీలలో జూనియర్ ఓపెన్ కుమితే విభాగంలో ఉప్పుల పవన్ రాజ్ గ్రాండ్ ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకుని వేములవాడకు గౌరవం తీసుకొచ్చాడు. అదే విభాగంలో నాంపల్లి రిష్విన్ బంగారు పతకం, బొడిగె క్రాంతి కుమార్, భవ్య సరస్వతి, సిహెచ్ సూర్య, జయచంద్ర, ఎల్ రాణా విరాటులు వెండి పతకాలు సాధించారు. సిద్ధు, బి దీవర్ష్, జి విఘ్నయ్య, జి వేదనశ్రీ, పి కార్తీక్, ఎస్ సన్మయ కాంస్య పతకాలను దక్కించుకున్నారు. విద్యార్థుల విజయంపై ఒకినోవా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్ అబ్దుల్ మన్నన్ గర్వం వ్యక్తం చేశారు. విజేతలకు జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్షులు కొండ దేవయ్య, ఒకినోవా డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ కె వసంతకుమార్, సీనియర్ మాస్టర్లు మొండయ్య, సంపత్ కుమార్, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ ఈ శ్రీనివాస్, వేములవాడ ఇన్స్ట్రక్టర్లు కనకరపు రాజశేఖర్, ఎం తిరుపతి, లోలోపు రాజు తదితరులు అభినందనలు తెలిపారు.
యువతకు ఆధునిక సాంకేతికతలో నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏటీసీలో కొనసాగుతున్న సిఎస్సి మ్యాచింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్ FEM వంటి కోర్సులను పరిశీలించి విద్యార్థులతో సంభాషించారు. కార్యక్రమంలో ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ కవిత, తహసీల్దార్ జయంత్, ఏటీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలంలోని TMREIS విద్యాలయంలో మంగళవారం జరిగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, బాల కార్మిక నిర్మూలనపై చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యార్థులతో చర్చించి మీరు ప్రస్తుతం ఏం చదువుతున్నారు, భవిష్యత్తులో ఏ రంగంలో కెరీర్ చేయాలనుకుంటున్నారు అని అడిగి తెలుసుకున్నారు. విభిన్న పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఆమె బహుమతులు అందజేశారు. పాఠశాల బోధనా సిబ్బందిలో మెరుగైన సేవలు అందిస్తున్న టీచర్లకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి భారతి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, తహసీల్దార్ జయంత్, ప్రిన్సిపల్ ఉర్సా ఫాతిమా, మైనార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు మంగళవారం ఆనవాయితీ ప్రకారం బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఉదయాన్నే భక్తులు భక్తి శ్రద్ధలతో నైవేద్యం వండి బోనం తయారు చేసి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత అమ్మవారికి బోనం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భారీగా జనం తరలివచ్చిన కారణంగా క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. అమ్మవారి దర్శనానికి సుమారు 2 గంటలకు పైగా సమయం పట్టింది. ఆలయ పరిసరాలు భక్తుల జయజయధ్వానాలతో మారుమోగాయి. భక్తులు భక్తిభావంతో అమ్మవారిని దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీటింగ్ కెపాసిటీకి మించి విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ వ్యాన్లు, టాటా ఏసీ వాహనాలపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీ చేపట్టారు. వేములవాడ పట్టణంలో మంగళవారము ఆర్టీఓ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్లో పలువురు డ్రైవర్లు, స్కూల్ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. సాధారణంగా 7 నుండి 8 మంది విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాల్సిన వాహనాల్లో 10 నుండి 12 మంది విద్యార్థులను ఎక్కించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సంబంధిత వాహనాలను అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ తమ పిల్లల భద్రత, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను ప్రోత్సహించవద్దని, నిబంధనలు పాటించే వాహనాల ద్వారానే విద్యార్థులను పాఠశాలకు పంపాలని సూచించారు. తనిఖీలలో భాగంగా మనము ఈ టాటా ఏస్ వాహనాలని తనిఖీ చేయడం జరిగింది. ఇందులో స్కూల్ పిల్లలని తనిఖీస్తున్నటువంటి మా దృష్టికి వచ్చింది. ఇందులో ఒక్కొక్క బండ్లో మినిమం 10 to 20 మెంబర్స్ని ఎక్కించుకొని తిరిగెళ్తున్నారు. అటువంటి వాహనాలను పట్టుకుని సీజ్ చేయడం జరిగింది. తల్లిదండ్రులకు కానీ స్కూల్ యజమానులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళు పిల్లల్ని ఎక్కించేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్త వహించాలని, మళ్ళీ సీటింగ్ కెపాసిటీ నుంచి ఎక్కువ మంది పిల్లల్ని ఎక్కించకుండా తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఇప్పుడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.